తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారం. ఈరోజు మనం ఐన్ ర్యాండ్ ఫౌంటైన్ హెడ్ సిరీస్లో పార్ట్ 4 ఎపిసోడ్ 18 గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఎపిసోడ్ 18 అనేది హార్ట్ ఆఫ్ ది బుక్ అనమాట. సో బుక్కి ఒక హార్ట్ లాంటిది ఈ ఎపిసోడ్. ఎలా అయితే స్టోడర్డ్ టెంపుల్ అనేది స్టోడర్డ్ టెంపుల్ విషయంలో డొమినిక్ ఫ్రాంకన్ ఎంత మీనింగ్ఫుల్గా పవర్ఫుల్గా మాట్లాడుతుందో ఆ కోర్టు విచారణ సమయంలో ఎగ్జాక్ట్గా ఇప్పుడు హోవార్డ్ రోర్క్ సమయం వస్తుంది. సో ఇన్ని రోజులు ఈ ఎపిసోడ్స్ ఇన్ని రోజులు ఎవరెవరి మధ్య ఎట్లాంటి పరిస్థితులు జరిగినాయి, ఎవరెవరు ఎలా ప్రవర్తించారు అనే దానికి మొత్తం కన్క్లూజన్ ఇక్కడ వస్తుంది. సో రోర్క్ యొక్క క్యారెక్టర్కి కంప్లీట్ క్లారిటీ, స్పష్టత ఈ ఎపిసోడ్లో వస్తుంది. సో అందరూ అనుకుంటున్నట్టుగానే, న్యూయార్క్ నగరంలో ప్రజలందరూ అనుకుంటున్నట్టుగానే సో కోర్టు విచారణ సమయం దగ్గర పడుతుంది. సో అందరూ కోర్టులో ఏమవుతుంది, హోవార్డ్ రోర్క్ ఎలా శిక్ష పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు, పత్రికల వాళ్ళు కానీ ఆ నగరంలో ఉన్న ప్రజలు కానీ. సో అనుకున్నట్టుగానే కోర్టులో సబ్మిట్ చేస్తారు హోవార్డ్ రోర్క్ని. సో కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత హోవార్డ్ రోర్క్కి ఆపోజిట్గా ఉన్న లాయర్స్ అందరూ సో ఎలా అయితే ఒక సాంప్రదాయవాదంతో, ఎలా అయితే ఒక సమాజానికి సంబంధించిన కొన్ని మూఢనమ్మకాల ధోరణిలో అతన్ని తిడతారు, అతని మీద నేరారోపణ చేసి వాళ్ళు చెప్పాల్సిన వాదన వినిపిస్తారు. సో దాని తర్వాత జడ్జు హోవార్డ్ రోర్క్ను పిలుస్తుంది. హోవార్డ్ రోర్క్ను పిలిచి, చెప్పండి మిస్టర్ రోర్క్, మీ వాదన ఏమిటి? మీ తరపున ఎవరు లాయర్ లేరు కదా, మీకు మీరే వాదించుకుంటా అన్నారు కదా, మీరు ఎందుకు కోర్ట్లాండ్ హౌసింగ్ ప్రాజెక్టు డైనమైట్తో పేల్ చేశారు చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు హోవార్డ్ రోర్క్ అంటాడు, నేను ఎందుకు పేల్ చేయాల్సి వచ్చిందంటే, నేను ఈ ప్రాజెక్ట్ని పీటర్ కీటింగ్కి కొన్ని షరతుల మీద ఇచ్చాను. సో పీటర్ కీటింగ్ కూడా ఆ షరతుల మీద ఒప్పుకున్నాడు. కానీ పీటర్ కీటింగ్ని కట్టనివ్వకుండా వీళ్ళంతా ఆపారు. ఎవరు అంటే రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, అందులో పనిచేసే ఇంకొంతమంది ఆర్కిటెక్టులు, అందులో ఇన్ఫ్లుయెన్స్ చూపించే ఇంకొంతమంది రచయితలు అనబడే పెద్ద పెద్ద వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి దాని యొక్క రూపాన్ని నిర్మించకుండా దాన్ని మొత్తం నాశనం చేశారు. అందుకోసమే నేను దాన్ని కాల్చివేశాను అంటాడు. అంటే రూపం మారిస్తే కాల్చేస్తావా నువ్వు, పేల్చేస్తావా? అంటే సమాజం, ప్రజలు, ఇది ఒక అనాథ పిల్లల కోసం, ఇది ఒక పేద ప్రజల కోసం కడుతున్న హౌసింగ్ ప్రాజెక్ట్ కదా గవర్నమెంట్, నీకు కొంచెమైనా జనాల మీద కానీ సమాజం మీద కానీ జాలి, దయ ఇట్లాంటివి లేవా? అలా ఎలా చేస్తావు నువ్వు? ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజలకి విరుద్ధమైన పని కదా అని అంటారు. దానికి హోవార్డ్ రోర్క్ అంటాడు, నేను దాన్ని పేల్చివేయడానికి మొట్టమొదటి కారణం నా స్వధర్మం దెబ్బతిన్నది. చిన్న వయసు నుంచి మనకందరూ హితం హితం, పరహితవాదం నేర్పించారు. పరహితవాదం అంటే ఏంటి? పరహితవాదం అంటే వేరే మనిషి కోసం నువ్వు బతకాలి, వేరే మనిషి కోసం నువ్వు బతకాలి, వేరే మనిషి కోసం జీవించాలి, వేరే మనిషి కోసం నువ్వు సహాయం చేయాలి, వేరే మనిషి గురించి ఆలోచించాలి. ఇలాంటి పరహితవాదాన్నే జనాలందరికీ నేర్పించుకుంటూ వచ్చారు సమాజం అనేది. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల స్వశక్తిగా మనిషిలో ఉండే శక్తి, మనిషిలో ఉండే ప్రతిభ అనేది ఏమీ చేయలేక కృంగిపోయి ఎంతోమందితో పోరాడి, ఆ పోరాడిన కూడా వాళ్ళలో ఉన్న సృజనాత్మకత అనేది దేన్ని సృష్టించలేక చివరికి అది రాజకీయ నాయకుల చేతుల్లో, ప్రజానాయకుల చేతుల్లో, గవర్నమెంట్ చేతుల్లో, లేదంటే ఎవరైతే ఈ పెద్ద పెద్ద సామ్యవాదం, మానవ సమానత అని మాట్లాడే పెద్ద పెద్ద నాయకుల చేతుల్లో అదంతా నీరు గారిపోయి చివరికి పాతాళానికి వెళ్ళిపోతుంది. నేను పీటర్ కీటింగ్కి కొన్ని షరతుల మీద ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను, కానీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? వాళ్ళెవరికి ఏ హక్కు ఉందని వాళ్ళు మార్చారు, నేను ఇవ్వటం తప్పే, కానీ కొన్ని షరతుల మీద నేను ఇచ్చాను, దాన్ని నేను అంగీకరిస్తాను. కానీ నేను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ని, నేను డిజైన్ చేసిన ఒక రూపకల్పనని వాళ్ళు నాశనం చేయడానికి వాళ్ళకి హక్కు ఎవరిచ్చారు?
ఎవరైతే సృష్టించలేని వాళ్ళు ఉంటారో, సృష్టించటం చేతగాని వాళ్ళు, సృష్టించటం రాని వాళ్ళు సృష్టిని నాశనం చేయడానికి కుదరదు. దాన్ని నాకన్నా బాగా వాళ్ళు రూపకల్పన చేయగలిగితే, దాన్ని నాకన్నా బాగా వాళ్ళు డిజైన్ చేయగలిగితే అప్పుడు మాత్రమే వాళ్ళు దాన్ని నాశనం చేయడానికి, అప్పుడు మాత్రమే వాళ్ళు దాని యొక్క డిజైన్ని మార్చడానికి వాళ్ళకి అధికారము, హక్కు ఉంటాయి. కానీ నేను చేసిన డిజైన్ని వాళ్ళు తిరిగి చేయలేరు. నేను చేసిన డిజైన్ కంటే కూడా అద్భుతంగా వాళ్ళు చేయలేరు. చెయ్యలేని సమర్థత వాళ్ళకి లేనప్పుడు దాన్ని మార్చే హక్కు కూడా వాళ్ళకి లేదు కదా, యువర్ ఆనర్ అంటాడు. సమాజం మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు గురించే కాదు, సమాజం మొత్తం ఇప్పుడు అట్లనే నడుస్తుంది. సమాజం మొత్తం రెండు సిద్ధాంతాలకి ఆపోజిట్గా పనిచేస్తుంది. రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం లాగానే సమాజం మొదటి నుంచి నడుచుకుంటుంది. ఏంటి ఆ రెండు సిద్ధాంతాలంటే, ఒకటి వ్యక్తివాదం, రెండు పరహితవాదం లేదా సామూహికవాదం. పరహితవాదం అంటే ఎప్పుడు సాటి మనిషి గురించే నువ్వు ఆలోచించాలి. సామూహికవాదం అంటే ఎప్పుడు జనాల గుంపుగా ఏదైనా పని చేయాలి, గుంపుతో నడవాలి, గుంపులో సమానంగా నడవాలి, గుంపు యొక్క ఆర్థిక బాధ్యతల్ని, గుంపు యొక్క అవసరాలని మనం గుర్తించాలి. ఇలా చేయటం వల్ల ఒక మనిషిలో ఉండే సామర్థ్యం, ఆ మనిషికి పుట్టుకతో వచ్చే, స్వతహాగా వచ్చే ఒక ప్రతిభ అనేది ఏమీ సాధించలేని పరిస్థితుల్లో చివరికి శూన్యంగా మిగిలిపోయి ఒక మనిషి పుడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. అందుకే నేను ఆ కోర్ట్‌ల్యాండ్ హౌసింగ్ ప్రాజెక్ట్ని ఫెయిల్ చేశాను. నేను పేల్చడానికి గల కారణాల్లో ఒకటి, నా స్వధర్మంలో నేను చేసిన దాన్ని నాశనం చేసే హక్కు ఈ భూమి మీద ఎవరికీ లేదు. దానికి మించి సృష్టించగలిగే సత్తా వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు అలా చేయగలరు. ఇది మొదటి విషయం. రెండు, మనకి చిన్నప్పటి నుంచి సాటి మనిషికి సహాయపడాలి, సాటి మనిషిని మనం ఆదుకోవాలి, ఇలాంటివే మాకు చెప్తూ స్కూళ్ళల్లో కానీ, కాలేజీల్లో కానీ, సమాజంలో కానీ, రాజకీయ సభల్లో కానీ ఇవే చెప్పుకుంటూ వచ్చారు. దానివల్ల జరుగుతున్న నష్టం ఏమిటి? ఒక మనిషికి కష్టం వస్తుంది, ఒక మనిషికి వ్యాధి వస్తుంది, అనారోగ్యం పాలవుతారు. ఒక మనిషి అనారోగ్యంలో ఉన్నప్పుడు కానీ, ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు కానీ ఆ మనిషిని మనం ఆదుకోవాలి. ఆ మనిషిని కనుక మనం ఆదుకోకపోతే అది నీ శీలానికి ఒక పరీక్ష. ఆ మనిషిని కనుక నువ్వు సహాయం చేయకపోతే నువ్వు క్యారెక్టర్ లేనివాడివి. సాటి మనిషి కన్నీళ్లు చూసి నువ్వు చెయ్యి తుడవలేని చెయ్యి అయితే గనక నీ బ్రతుకు వ్యర్థం అనే ఒక పద్ధతిని చెప్పుకుంటూ వచ్చారు జనాలకి. దీనివల్ల ఏమవుతుంది? ప్రతి మనిషి తాను ఇంకొక వ్యక్తికి సహాయం చేయలేకపోతే తనకి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిగా తాను అవుతాడేమో అని చెప్పేసి సమాజం అంతా ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే ఈ పరహితవాదం చుట్టూ పరిగెడుతూ వచ్చింది. దీని ద్వారా ఈ పరహితవాదం అంటే సాటి మనిషి గురించి ఆలోచించడం అని అర్థం. పరహితవాదం, పర అంటే అవతల వ్యక్తి, హిత అంటే మంచి, వాదం అంటే వాదన. ఎప్పుడు ఎదుటి వ్యక్తుల కోసం బతకాలి, ఎదుటి వ్యక్తులకి సహాయపడాలి అనే ఒక పద్ధతిలో, ఒక సిద్ధాంతంలో మానవ జాతి అనేది నడుచుకుంటూ రావటం వల్ల చివరికి మనుషులు ఎలా తయారయ్యారంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే బాగుండు, నేను వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తాను అని కోరుకునే స్థితికి మనిషి దిగజారిపోతున్నాడు. ఒక మనిషి దగ్గర ₹1,00,00,000 డబ్బులు ఉంటే ఆ ₹1,00,00,000 డబ్బులు ఉన్న వ్యక్తి ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను ఆ డబ్బు తీసి సహాయం చేస్తాను, దానివల్ల నా సాత్విక అహంకారాన్ని నేను బయట పెట్టుకుంటాను, ఎవరైనా కష్టాల్లో ఉంటే బాగుండు, నేను ఇంత జీవితంలో ఎదిగిందనే విషయం నాకు గుర్తొస్తుంది వాళ్ళకి సహాయం చేయటం ద్వారా అనే సైకలాజికల్ థాట్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. సమాజం ఎప్పుడు సృష్టించే వాళ్ళకి విలువ ఇవ్వలేదు. సమాజం ఎప్పుడు క్రియేటర్స్ని ఆదరించలేదు. ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చి మొదట్లో ఎంతమంది చనిపోయారో తెలుసా? ఒక ప్లేగు వ్యాధి వచ్చి మొదట్లో ఎంతమంది జనాలు చనిపోయారు? ఒక ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు ప్రపంచంలో ఎంతమంది నామరూపాలు లేకుండా తయారైపోయారు? నిన్నటికి మొన్న కరోనా వచ్చిన సమయంలో కూడా ఎంతమంది వెళ్ళిపోయారు? కానీ వీళ్ళందరినీ ఆ యొక్క విపత్తు నుంచి, వీళ్ళందరినీ ఆ భయంకరమైన అనారోగ్య పరిస్థితి నుంచి కాపాడింది ఎవరు? క్రియేటర్ కాదా? సృష్టికర్త కాదా? మానవ సృష్టికర్త. మానవులలో సృష్టికర్త ఎవడు? మానవులలో సృష్టికర్త ఎవడంటే సృజనాత్మకత ఉన్నవాడు,
తన ప్రతిభలోంచి తన స్వతహాగా తనలో ఉన్న సామర్థ్యంలోంచి కొత్తదాన్ని సృష్టించేవాడు. హీఈస్ ద క్రియేటర్. టైఫాయిడ్కి మందు కనిపెట్టే సమయంలో, ఆ పరీక్ష చేసే సమయంలో, ఆ ల్యాబ్లో ఆ ప్రయోగం చేసేటప్పుడు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారో మనకు తెలుసా? కానీ ఆ టైఫాయిడ్కి మందు కనిపెట్టిన తర్వాత జనాలందరినీ తాను చేసిన ప్రయోగం నుంచి వచ్చిన ఫలితం ద్వారా కాపాడగలిగాడు. మీరేమో పరహితవాదం, ఎప్పుడు సాటి మనిషి కోసం బతకాలి, సమాజంలో ఆస్తులన్నీ సమానంగా అందరికీ పంచాలి అనే పరహితవాదంతో, ఒక కమ్యూనల్ థాట్స్తో మీరు వెళ్తున్నారు. దీనివల్ల జరిగిందేముంది? ఒక సంపదని సృష్టించి ఆ సంపదని తనతో పాటుగా ఎవరైతే ఆర్థిక అవసరాల్లో ఉన్నారో వాళ్ళకి పంచడం ఇంపార్టెంటా? సంపదని సృష్టించకుండా కేవలం పంచుకుంటూ పోవడం ఇంపార్టెంటా? కేవలం పంచుకుంటూ పోయేది పరహితవాదం. సంపదని సృష్టించి ఆ సంపదని మానవ మనుగడకి ఫస్ట్ ఉపయోగించి మిగిలిన డబ్బుని పరహితవాదానికి ఉపయోగించడం వ్యక్తివాదం. కానీ ఇలా జరుగుతుందా? ఎంతోమంది మేధావులు, ఎంతోమంది ప్రతిభావంతులు వాళ్ళు చేయాలనుకుంటున్న ఎన్నో సృష్టిని రాజకీయ నాయకుల చేతుల్లో, ప్రజానాయకుల చేతుల్లో, గవర్నమెంట్ చేతుల్లో, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల చేతుల్లో, జనాల్ని మాయ చేసే మూఢనమ్మకాలని రెచ్చగొట్టే కొంతమంది బాబాల చేతుల్లో, వీళ్ళందరి చేతుల్లో సిస్టమ్ నడవటం వల్ల ఏదైతే సృష్టించాలని సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తి ఉన్నాడో అతను చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కుప్పకూలిపోయి కృంగిపోతున్నాడు. వేల వందల సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇదే. ఒక సృష్టించిన వ్యక్తిని మీరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఆ సృష్టికర్త సృష్టించిన ఒక సృష్టిని నాశనం చేసే హక్కు మీకు లేదు. నేను ఒక ఆర్కిటెక్ట్ని స్వతహాగా. ఇల్లు కట్టించుకునేవాడు నాకు ఒక పని ఇచ్చినంత మాత్రాన నేను ఎలా పని చేయాలో, ఆ పనిని ఎలా కట్టాలో అని నా యొక్క స్వతంత్రాన్ని, నా సామర్థ్యాన్ని, నా సమర్థతని అడ్డుకునే హక్కు అతనికి లేదు. అలానే నాకు ఇల్లు ఇవ్వటం కోసం తన ఇల్లు కట్టాలనుకోవడం కూడా అనవసరం. ఈ రెండిటికి మధ్య చాలా సామరస్యం ఉండాలి. ఈ రెండిటికి మధ్య సామరస్యంతోనే మా ఇద్దరి యొక్క పనులు ముందుకెళ్తాయి. ఇల్లు నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎలా పని చేయాలో చెప్పే హక్కు అతనికి లేదు. నాకు పని ఇవ్వాలి కాబట్టి తను కావాల్సుకొని ఇల్లు కట్టాల్సిన హక్కు తనకి లేదు. తనకి ఇల్లు కావాలనుకున్నప్పుడు ఆ అవసరంతో నా దగ్గరకు వస్తాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత నా సామర్థ్యానికి, నా స్వేచ్ఛకి నా పని నాదైన స్టైల్లో తనకి చేసి పెడతాను. ఇది ఇద్దరి స్వతంత్ర హక్కుల మధ్య జరిగే ఒక ఒప్పందం లాంటిది. మానవ సమాజం ఎప్పుడు దీని ద్వారానే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఏ మనిషి ఇంకొక మనిషిని ఇలా చేయి అలా చేయాలని రిస్ట్రిక్ట్ చేయకూడదు. మనిషికి కావాల్సింది స్వేచ్ఛ. మనిషికి కావాల్సింది సాటి మనిషిని గౌరవించుకోవటం. మీరు నన్ను ఎలా అయితే గౌరవిస్తారో నేను తిరిగి అలానే మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు నాకు ఎలా అయితే స్వేచ్ఛ ఇస్తారో అలాగే నేను కూడా మీకు స్వేచ్ఛ ఇస్తాను. పరస్పరం ఇతరులకు ఒకరికొకరు ఇచ్చుకునే స్వేచ్ఛలో, పరస్పరం ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవంలోనే వ్యక్తివాదం అనేది నిలబడి సమాజం అనేది ఎదుగుదల ఉంటుంది. కానీ 24 గంటలు పరహితవాదం అని చెప్పి ఒక మనిషిలో ఉన్న సామర్థ్యాన్ని పెంచకుండా తాను చేయాల్సిన ప్రయోగాలని, తాను చేయాల్సిన సృష్టిని జరగనివ్వకుండా తనని అడ్డుపడటం వల్ల ఏం జరుగుతుంది? మనం జంతువులం కాదు. జంతువులకి గోర్లు ఉంటాయి, జంతువులకి పళ్ళు ఉంటాయి, జంతువులకి బలమైన కాళ్ళు చేతులు ఉంటాయి. అవి వెంటాడి చంపి తింటాయి. కానీ మనుషులకు అవేవి లేవు. మనుషులకున్న ఒకే ఒక్క ఆయుధం మెదడు. సో మనకున్న ఒకే ఒక్క ఆయుధం మెదడు కాబట్టి ఈ మెదడుతోనే మనిషి పనిచేయాలి. కానీ ఈ మెదడుతో మనిషి పనిచేసే పరిస్థితులు కల్పిస్తుందా సమాజం? అలా కల్పించినప్పుడు ఇంకా మనిషి మెదడుకి ఉపయోగం ఏమిటి? నువ్వు ఆలోచన అక్కర్లేదు, అందరికీ సమన్యాయం జరగాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరికీ సంపదను సమానంగా పంచిపెట్టాలి అని అనుకోవటం వల్ల ఎవడైనా సొంతగా పని చేస్తాడా? మీరు కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు మీ యొక్క మేధస్సుతో రాత్రింపగళ్ళు మీరు కష్టపడి మీలో ఉన్న ప్రతి ఒక్క సృజనాత్మకతని ప్రకృతితో మీరు అనుసంధానించి మీరుగా ఒంటరిగా 1 కోటి రూపాయల సంపద మీరు సృష్టిస్తే ఏమీ పని చేయని ఒక సోమరిపోతికి ఆ 1 కోటి రూపాయలు మీరు సామ్యవాదం పేరుతో, పరహితవాదం పేరుతో పంచిపెడితే
అప్పుడు నిజంగా వీడికి పని చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందా? నేను ఎంత సంపాదించినా నాకు గుర్తింపు రావట్లేదు, పైగా నేను సంపాదించిన మొత్తాన్ని ఊరికే తిని పడుకునే సోమరిపోతులకి మీరు పంచిపెట్టడం వల్ల ఎవడైనా పని చేస్తాడా? దీనివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది వేల సంవత్సరాల నుంచి. ఒక సమాజం ఎదగాలి అని అంటే మనిషి స్వార్థంగా ఉండాలి. స్వార్థం అంటే ఎదుటి మనిషిని చంపుకుంటూ ఎదుటి మనిషిని తొక్కుకుంటూ పోమని కాదు. స్వార్థం అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్. నీకు ఏదైతే పని మీద సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందో, నీకు ఏదైతే పనిలో ఉత్సాహం ఉందో, ఏదైతే పనిని చేయగలిగే సృజనాత్మకత స్థాయి నీలో ఉందో, ఆ పనిని తాను స్వేచ్ఛగా చేయటానికి కావలసిన స్వేచ్ఛని, స్వతంత్రాన్ని తనకి ఇవ్వగలగాలి సమాజమైనా, గవర్నమెంట్ అయినా. అలా ఇచ్చిన రోజు అతను కొత్త కొత్త సృష్టిని సృష్టించగలడు. దాని ద్వారా సంపద పెరుగుతుంది. అలా ఒకరికొకరు పోటీ పడే ఆ విధానంలో కష్టపడి పని చేయాలి. మన పనితో ఏదో ఒకటి కొత్తది ఇన్నోవేటివ్గా థింక్ చేయాలి. ఆ ఇన్నోవేటివ్లోంచి సృష్టి జరుగుతుంది. ఆ సృష్టిలోంచి సంపద పెరుగుతుంది. ఆ సంపద వల్ల మనుషులు సుఖంగా ఉంటారు. మనిషి అనేవాడు భూమి మీద పుట్టినందుకు ఈ భూమి మీద ఉండే సమస్త జీవరాశుల మీద ఒక అధికారాన్ని మనిషి సాధించడానికి ఒకే ఒక కారణం మనకున్న మెదడు. మనం పులితో వేటాడలేము, సింహంతో వేటాడలేము. కరెక్ట్గా చెప్పాలంటే ఒక రాడ్ తీసుకొని కొడితే మనిషి చనిపోతాడు. కానీ ఆ రాడ్డును సృష్టించింది మనిషి. బికాస్ ఆఫ్ మైండ్. మనిషి అన్నిటికంటే కూడా వ్యక్తివాదమే ఇంపార్టెంట్. అందుకే నేను ఆ కోర్టులన్నీ హౌసింగ్ ప్రాజెక్ట్ని పేల్చేశాను. అది పేల్చేసేటప్పుడు నా మనసులో ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఎందుకంటే అది నేను సృష్టించిన సృష్టి. ఒక పని ఏదైనా జరిగితే అది జరగాల్సిన రీతిలోనే జరగాలనే హక్కు దాన్ని సృష్టించిన వ్యక్తికి ఉంది. కానీ దాన్ని మీరు పాడు చేశారు, దాన్ని మీరు నాశనం చేశారు. నా పనిని మార్చగలిగే హక్కు కానీ, నా పనిని మార్చగలిగే ధైర్యం వాళ్ళకి ఎవరిచ్చారు? మీరే ఇచ్చారు. మీ సమాజమే ఇచ్చింది. ఇది పేద ప్రజల కోసం కడుతున్నది. ఈ పేద ప్రజల కోసం కడుతున్నది కాబట్టి ఇది మన చేతుల్లో ఉంది. దీన్ని ఎట్లాగైనా మార్చొచ్చు అని మీ ఇష్టానికి మార్చేశారు. మీ ఇష్టానికి మీరు మార్చేస్తున్నప్పుడు దాన్ని సృష్టించిన యొక్క మనస్సు ఎన్ని రాత్రులు కష్టపడి అది డిజైన్ చేసిందో, అందులో ఉండే స్వధర్మం కానీ, అందులో ఉండే ఒక రూపకల్పనకి కావలసిన ఒక శిలా నైపుణ్యం కానీ, వీటన్నిటినీ మీరు చూడగలరా మీ మనసుతో? మీరు చూడలేరు. ఎందుకంటే మీరు తింటే నాకు ఆకలి తీరదు, నేను తింటే మీకు ఆకలి తీరదు. ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఒక మనిషి ఇంకొక మనిషి కోసం ఏదైనా చేయగలడు, ఒక్కటి తప్ప. ఏంటంటే మీ తరపున నేను ఆలోచించడం కుదరదు. మీకు మీరుగానే ఆలోచించాలి. మీరు తిన్న అన్నం మీకోసం మీరే అరిగించుకోవాలి, కానీ మీరు తింటే నాకు అరగదు. అలాగే మీ తరపున నేను ఆలోచించడం కుదరదు. ఖచ్చితంగా మీరే ఆలోచించాలి మీ జీవితం. అది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి దొంగిలించడానికి వీలు కానిది. ఒక ఐడియా అనేది ఇంకొక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి దొంగలించడానికి వీలు కానిది. నేను ఒక చొక్కా ఇవ్వచ్చు, ప్యాంట్ ఇవ్వచ్చు, లేకపోతే నా దగ్గర ఉన్న ఆస్తులు మీకు ఇవ్వచ్చు, కానీ నేను ఆలోచించే సామర్థ్యాన్ని మీకు ఇవ్వలేను. ఆ సామర్థ్యం మీకు మీరుగా తెచ్చుకోవాలి. మీలో ఉన్న ఆ సంకల్పాన్ని ద్వారా మీరు బయటికి తెచ్చుకోవాలి. మీకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ దేని మీద ఉందనేది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? అసలు ఆలోచన అనేది లేకుండా, ఆలోచన అనేది రూపిమాపి, మనందరికీ అతీతమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి మనందరినీ పుట్టించింది. మనం పాపాలతో పుట్టాము, మనం దేవుడికి మోకరిల్లాలి అని చెప్పి మనిషిని మోకాళ్ళ మీద నిలబెట్టి, మనిషి చేయగల శక్తి, తాను ఏదైతే చేయగలని అనుకుంటున్నాడో అంతకు మించి సృష్టిని చేయగల శక్తి మనిషికి ఉండి కూడా ఎప్పుడు పరహితవాదం అని స్వతహాగా మనిషిలో ఉండే ఆత్మ చనిపోతుంది అని అంటాడు హోవార్డ్ రోర్క్. సో ఇలా మాట్లాడిన తర్వాత కోర్టు కాసేపు ఒక 15 minutes బ్రేక్ తీసుకుంటుంది. జనాలందరూ హోవార్డ్ రోర్క్కి కేసు సక్సెస్ అయ్యి శిక్ష పడుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 15 నిమిషాల తర్వాత వాళ్ళందరూ బయటకు వస్తారు. ఆ లాయర్లందరూ, జ్యూరీ మెంబర్సు డిసైడ్ చేసుకొని జడ్జికి చెప్తారు, మేమందరం నిర్ణయించుకున్నాము, ఇతను చేసింది నేరం కాదు, అతనికి శిక్ష పడాల్సిన అవసరం లేదు అని చెప్తారు వాళ్ళు. సో జడ్జి ఈ అనౌన్స్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం హోవార్డ్ రోర్క్ గేల్ వైనాండ్ వైపు చూస్తాడు. ఎప్పుడైతే గేల్ వైనాండ్ వైపు చూస్తాడో గేల్ వైనాండ్ తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. సో అక్కడితో ఎపిసోడ్ 18 అనేది
అయిపోతుంది. అయిన్ రండ్ గారు ఏం చెప్తున్నారు అసలు? అయిన్ రండ్ గారి యొక్క ఉద్దేశం ఏమిటి? మన జీవితంలో ఒక్క విషయాన్ని మన జీవితంలో కనుక స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే జీవితానికి అర్థం అదే ఇస్తుంది. కానీ మనం అంతా అర్థం చేసుకోవట్లే. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మనం బతుకుతాం. లైఫ్ ఈజ్ నాట్ ఏ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎన్లైట్మెంట్ కావాలి. ఎన్లైట్మెంట్ అంటే మనకు అర్థం కావాలి ఏం జరుగుతుంది అని. మనిషికి తాను చెప్పింది ఏంటంటే సామ్యవాదం, పరహితవాదం, వీటిని మనం కమ్యూనిజం అంటాం ఇంగ్లీష్లో. సో కమ్యూనిజానికి ఇండివిజువలిజానికి జరిగిన కాన్ఫ్లిక్టే ఈ కోర్టులో హోవార్డ్ రోర్కు ప్రతిపాదించిన వాదన. కమ్యూనిజంలో రూల్ ఎలా ఉంటుందంటే ఏ వ్యక్తి దగ్గర స్థిరాస్తులు ఉండటానికి వీల్లేదు, అన్ని గవర్నమెంట్ చేతిలో ఉండాలి. ఏ వ్యక్తి సంపాదించిన సంపాదన అయినా సరే, ఏ బిజినెస్ మ్యాన్ సంపాదించిన సంపాదన అయినా సరే, దాని ద్వారా వచ్చిన లాభాన్ని సమాజంలో ఉన్న జనాభాకి సమానంగా పంచాలి. ఇది కమ్యూనిజం యొక్క ప్రాథమిక సూత్రం. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇది మెయిన్. సమాజంలో ఉండే ఆస్తి సమాజానికే సొంతం, అది వ్యక్తికి సొంతం కాకూడదు. ఇది కమ్యూనిజం. ఈ కమ్యూనిజం వల్ల ఏమవుతుంది? ఒక 100 ఎకరాలు ఉన్న భూమి ఉన్న ఆసామైనా సరే, 10 ఎకరాలు ఉన్న ఆసామైనా సరే, ఎవరైనా సరే భూమి వాళ్ళ చేతిలో ఉండటానికి వీల్లేదు. అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. పండించినందుకు నీ పంట వల్ల నీకు వచ్చిన లాభం నువ్వు తీసుకుంటావు, మళ్ళీ గవర్నమెంట్కి అందులో ఎక్కువ శాతం కడతావు. ఆ డబ్బుని మిగతా జనాభాలందరికీ సమానంగా పంచాలి. అంటే సమాన హక్కులు, సమాన వాటా, సమాన సంపద. ఇది కమ్యూనిజం యొక్క సిద్ధాంతం. దీన్ని హోవార్డ్ రోర్కు వ్యతిరేకిస్తున్నాడు. ఎలా? కమ్యూనిజం అంటే సామ్యవాదం, పరహితవాదం రెండు కమ్యూనిజం కింద వస్తాయి ఆల్మోస్ట్. ఇది కాదు ఇంపార్టెంట్ మనిషికి, వ్యక్తివాదం కావాలి. ఒక వ్యక్తి ఎవరి ప్రతిభకు తగ్గట్టు వాళ్ళు పనిచేయగలిగే స్వేచ్ఛ దొరికినప్పుడు ప్రతి మనిషి ఒక సృష్టిని సృష్టించగలడు. అది ప్రొడక్ట్ రూపంలో కానీ, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంట్ రూపంలో కానీ, ఒక విమానం దగ్గర నుంచి, ఒక కంప్యూటర్ దగ్గర నుంచి, ఒక వెహికల్ దగ్గర నుంచి, ఒక ఆయుధం దగ్గర నుంచి, ఒక గన్ను, ఒక బస్సు, లారీ, ఆటో, మోటార్, స్పేస్ రాకెట్, శాటిలైట్ లాంచ్ వెహికల్స్, శాటిలైట్స్, మొబైల్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, గూడ్స్, ఇవన్నీ మనిషి యొక్క సృజనలోంచి వచ్చినవే. ఈ సృజనలోంచి మనిషి రావాలి అని అంటే ఆ సృజన ఎక్కడి నుంచి వస్తుంది? ఒక వ్యక్తి యొక్క మెదడులోంచి వస్తుంది. అంటే అది వ్యక్తి యొక్క ఆలోచనలోంచి వస్తుంది. వ్యక్తి యొక్క ఆలోచనలోంచి వస్తుంది కాబట్టి వ్యక్తి యొక్క ఆలోచనకి ఎవరైనా సరే ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆ ఆలోచనని మీ సిద్ధాంతాల ద్వారా, మీ మూఢ నమ్మకాల ద్వారా, మీ యొక్క వాదన ద్వారా ఆ ఆలోచన కనుక మీరు అడ్డుకట్ట వేస్తే సృష్టి జరగదు, ఇన్నోవేషన్ జరగదు. కేవలం కోట్ల మంది జనాభా తినటం, పడుకోవటం, తిరగటం, తినటం, పడుకోవటం, తిరగటం, ఇలానే జరుగుతుంది. దీనివల్ల సంపద ఎక్కడి నుంచి వస్తుంది? దీనివల్ల ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం రాదా? ఆర్థిక సంపద అంతా కుప్పకూలిపోదా? మరి పుట్టాము, మనిషి చనిపోతాడు, పుట్టాడు, చనిపోతాడు, ఇంకేం అవసరం లేదా? నువ్వు ఏం చేసినా చనిపోతావు అని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఒక నెలకి 20,000 సంపాదించే జీవితంలో గడిపినా నీ టైం రాగానే నువ్వు వెళ్ళిపోతావు. లేదు 2 కోట్లు సంపాదించే వ్యక్తిగా నువ్వు ఉన్నా నీ టైం రాగానే నువ్వు వెళ్ళిపోతావు. మరి అలాంటప్పుడు 2 కోట్లు సంపాదించి చనిపోవడం బెటరా, 2 లక్షలు సంపాదించి చనిపోవడం బెటరా? నువ్వేం చేసినా తిని పడుకున్నా చనిపోతావు. నువ్వు లేదు గొప్పది ఏదైనా సాధించినా, ఏదైనా గొప్పది ఆవిష్కరణ చేసినా చనిపోతావు. మరి ఏదో ఒకటి సాధించి చనిపోవడం బెటరా, తిని పడుకొని చనిపోవడం బెటరా? ఏం చేసినా చనిపోతాడు మనిషి అనే ఒక నిజం మానవ సమాజం ముందు ఉన్నప్పుడు, పుట్టినప్పుడు ఏదో ఒకటి చెయ్యాలిగా. అందరూ చెయ్యలేకపోవచ్చు, అందరికీ ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, అందరికీ ఆ యొక్క సృజనాత్మకత శైలి ఉండకపోవచ్చు. కానీ ఉన్న వాళ్ళకైనా ఫ్రీడమ్ ఇవ్వాలా? 100 మందిలో 99 మంది ఒక సృజనాత్మక శైలి అనేది వాళ్ళకి లేకుండా, సృజనాత్మకత స్థాయి అనేది, సామర్థ్యం అనేది వాళ్ళకి లేకుండా, ఏ ఇన్నోవేషన్ చేసే శక్తి లేకుండా వాళ్ళు కేవలం ఒక వర్కర్ క్లాస్ లాగా బతుకుతూ ఉంటే
ఈ 99 మందికి బతకటానికి కావాల్సిన ఒక సదుపాయం, గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వస్తున్న డబ్బు, గవర్నమెంట్ నుంచి వాళ్ళకు వస్తున్న ఫండ్స్, ఈ గవర్నమెంట్కి ఎవరు ట్యాక్స్ కట్టడం వల్ల వస్తుంది? ఈ ఒకే ఒక్క బిజినెస్ మ్యాన్, ఈ ఒకే ఒక్క ప్రతిభావంతుడు సృష్టించిన ఏదో ఒక పరికరం తాలూకు ట్యాక్స్ ఆ గవర్నమెంట్కి వెళ్ళటం వల్ల ఈ 99 మంది వాళ్ళు బతకటానికి కొంతవరకు సహకారం గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనిషి 99 మంది జీవితాలకి సహకరించే ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఇవ్వాలా, లేకపోతే 99 మంది హక్కుల కోసం ఒక్క వ్యక్తి యొక్క సృజనాత్మకత హక్కుని హరించాలా? ఇది ఐన్ ర్యాండ్ గారు మెయిన్గా చెప్తున్న ప్రిన్సిపల్. అయితే చాలా వరకు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, ఇండివిడ్యువలిజం అనేది అహంకారానికి సంబంధించింది. ఇంక ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు ఇంకా చొక్కాలు ప్యాంట్లన్నీ ఇష్టం వచ్చినట్టు వేసుకొని పెళ్ళిళ్ళు మానేసి, పిల్లల గంట మానేసి, సమాజం మీద నాది నాది ఇండివిడ్యువలిజం, నా ఇష్టం నాది అని పోతే మరి సమాజంలో ఒక సంస్కరణ అనేది ఉంటుందా? సమాజం మొత్తం బ్రేక్ అయిపోయి మొక్కలు అయిపోదా అని కొంతమంది అంటున్నారు. నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైం ఐన్ ర్యాండ్ బుక్ చదవటం, నేనంత తెలివైనోడిని కాదు, నేనంత పెద్ద పుస్తకాల మీద అంత అవగాహన ఉన్నవాడిని కాదు. నాకు చదవాలనిపించింది, చదివిన స్వతహాగా నాలో ఒక అనుభవం ఉంది జీవితానికి, 30 సంవత్సరాల జీవితంలో. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నా. ఐన్ ర్యాండ్ గారు ఎక్కడా కూడా పెళ్లి చేసుకోవద్దని చెప్పలేదు, ఎక్కడా కూడా సమాజం మీద అన్యాయం చేసి ఒకరిని చంపండి ఎదగండి అని చెప్పలేదు, ఎక్కడా కూడా పిల్లలు కానొద్దని చెప్పలేదు, ఎక్కడా కూడా నీ ఇష్టానికి నువ్వు బతుకు, ఉగ్రవాదం తీవ్రవాదం చేయని బతకలేదు అనలేదు. తాను చెప్పింది కేవలం ముందు అవతల జనాభా, అవతల సమాజం ఇవన్నీ తర్వాత, ముందు నువ్వు ఇంపార్టెంట్, ముందు నువ్వు చూసుకో నీ జీవితాన్ని. అసలు ముందు యూ కెన్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. నువ్వు దేనికి పనికి వస్తావు, నువ్వు ఏ పని చేయగలవు, ఏ పని చేయగలే సామర్థ్యం నీకు పుట్టుకున్న నుంచి ఒక ఉత్సాహం ఉందో, ముందు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్. వన్స్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, యూ కెన్ క్రియేట్ వన్ ఆబ్జెక్ట్ ఫర్ యువర్ మైండ్. అంటే వాట్ యూ వాంట్ టు బికమ్. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావా, ఒక కలెక్టరా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడివా, లేకపోతే ఒక పోలీస్వా, లేదంటే ఏదైనా ఒక సృష్టించే బిజినెస్ మ్యాన్వా, లేదంటే సైంటిస్ట్వా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో యు జస్ట్ డిసైడ్ యువర్ గోల్. ఆ గోల్ పెట్టుకొని నువ్వు దాని వైపుగా వెళ్తున్నప్పుడు నువ్వు సమాజం గురించి ఆలోచించొద్దు. నేను సమాజాన్ని ఏదో ఉద్ధరించాలి, సమాజానికి ఏదో చెయ్యాలి అనే ఒక థాట్ ప్రాసెస్ నువ్వు పెట్టుకోవటం వల్ల నీలో ఉన్న సృజన కానీ, నీలో ఉన్న తెలివితేటలు అనేవి డైల్యూట్ అయిపోయి డిస్ట్రాక్ట్ అయిపోతాయి. ఎందుకంటే యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అదర్స్. ఫస్ట్ యూ కెన్ ఫోకస్ యువర్ సెల్ఫ్. నువ్వు బస్సు నడుపుతున్నప్పుడు నీ పని కేవలం బస్సు నడపటమే. నీ టాలెంట్, నీ ప్రతిభతో దాన్ని జాగ్రత్తగా బస్సు నడపాలి. బస్సులో కూర్చున్న 99 మంది ఆటోమేటిక్గా సేఫే. కానీ నువ్వు వాళ్ళ గురించి నేను నడుపుతున్నా, వాళ్ళకి ఏమవుతుందో అని పొద్దుగూకులు నువ్వు వాళ్ళ మీద ఫోకస్ పెట్టుకుంటే నీ డ్రైవింగ్ నడవదు. సో ఏదైనా ఫస్ట్ నీ కోసం నువ్వు చెయ్యి. నీ కోసం నువ్వు చేస్తే దానివల్ల వచ్చే లాభం, దానివల్ల వచ్చే ప్రతిఫలం సమాజానికి ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ వ్యక్తివాదం అని అంటే. అదేదో యారగెంట్గా ఉండమనో, ఈగోయిస్టిక్గా ఉండమనో కాదు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇల్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు. ఈయనెవరో చెప్పడానికి. ఇప్పుడు కట్టించుకునేవాడు అతను ₹1,00,00,000 పెట్టి ఆర్కిటెక్ట్ దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా మాకు ఇట్లా కావాలి, ఇల్లు ఇట్లా కావాలని చెప్పారు వాళ్ళు. లేదండి అట్లా కడతారో అట్లా కట్టకూడదని ఆర్కిటెక్ట్ చెప్పాడు. ఆర్డర్ వరకు అనుకోండి చెప్పాడు. అప్పుడు ఆ ₹1,00,00,000 పెట్టి కట్టించుకుందాం అనుకుని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఇతను కట్టట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, జనరల్ క్వశ్చన్. ఆర్కిటెక్ట్ పని ఏంటి? ఆర్కిటెక్ట్ పని చేయటం కదా. ఇల్లు కట్టించుకునే వాళ్ళ ఇష్టానికి తగ్గట్టు కట్టాలి కానీ ఇతను ఎవరు అడ్డు చెప్పడానికి అని ఒక జనరల్ క్వశ్చన్ రావచ్చు చాలామందికి. కానీ ఇక్కడ హోవార్డ్ రోర్క్ చెప్తున్నది, ఐన్ ర్యాండ్ హోవార్డ్ రోర్క్ క్యారెక్టర్ ద్వారా చెప్తుంది ఏంటంటే, వాళ్ళ యొక్క సృజనాత్మకతకి స్వేచ్ఛ ఇవ్వమని చెప్తుంది అంతే. అంటే అక్కడ కంప్లీట్గా హోవార్డ్ రోర్క్ ఇల్లు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన ఎట్లా కట్టాలి, ఎలా ఇలా వద్దు ఇలా కట్టాలి అని తాను ఒక నిరంకుశవాదంతో నాకు నచ్చినట్టే కడతా, మీకు ఇష్టం ఉంటే కట్టించుకోండి లేకపోతే లేదు అంటే ప్రజెంటేషన్ మనకు అట్లా కనపడుతుంది. కానీ ఉద్దేశం అది కాదు. తాను ఒక ఆర్కిటెక్ట్ కాబట్టి తనకి ఎలా కట్టాలో తనకు తెలుసు కాబట్టి మీరు ఇల్లు కట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళు
తన సామర్థ్యం, తనలో ఉండే ప్రతిభను దాటి మీరు ఓవర్కమ్ చేయకూడదు, అది చెప్తుంది. జనరల్గా ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఇలా కట్టండి అని ఒక ఓనర్స్గా ఎవరైనా సజెషన్స్ ఇస్తారు ఇట్లా కావాలని. బట్ అది మనిషి సృజనాత్మకతను కూడా మించిపోయేలాగా నువ్వు ఒక కలెక్టివ్ పీపుల్ అందరూ కలిసి ఓవర్కమ్ చేస్తే ముందు ఇతనిలో ఉండే సామర్థ్యం చచ్చిపోతుంది. అతనిలో స్వేచ్ఛ లేనప్పుడు అతనిలో ఇన్నోవేటివ్ రాదు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. కాకపోతే దీన్ని తీసుకునేటప్పుడు ఒక ఆర్కిటెక్ట్ క్లయింట్ అనే ఉద్దేశంలో తీసుకున్నారు కాబట్టి అట్లా జరిగింది. నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాలి రోర్క్ గారు, కడతారా అని అంటే నేను కట్టను, నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టించుకో లేకపోతే పో అని అట్లా జరగలేదు, అలా అనలేదు హోవార్డ్ రోర్క్. ఆయన రెండు క్యారెక్టర్ చెప్తుంది అది కాదు. అంటే ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకోవడం అంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు బతికితే దాన్ని సమాజం యాక్సెప్ట్ చేయాలా? యాజ్ ఏ ఆర్కిటెక్ట్ నువ్వు నీ రెస్పాన్సిబిలిటీ కదా అడిగినట్టు కట్టడం అని ఆ అండర్స్టాండింగ్. అంటే ఇక్కడ ప్రజెంటేషన్ అట్లా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఏదైనా సిద్ధాంతాన్ని కానీ ఒక థాట్ ప్రాసెస్ని చెప్పాలంటే ఆబ్జెక్టివ్గా ఇద్దరు మనుషులను తీసుకోవాలి కాబట్టి ఆర్కిటెక్ట్ క్లయింట్ అని చెప్పారు. కానీ అక్కడ క్లయింట్స్ మొత్తాన్ని పెడవాదం పెట్టి ఆర్కిటెక్ట్ ఏదో యారగెంట్ పర్సన్ లాగా ప్రవర్తిస్తున్నాడని కాదు. ఒక ఇల్లు అనేది మనిషి అవసరాన్ని బట్టి ఉండాలండి. ఒక మనిషి అవసరాన్ని, మీకు ఒక లైబ్రరీ ఉండాలా, ఓకే లైబ్రరీ ఉండాలంటే స్టడీ రూమ్ ఉండాలి. మీకు ఒక వంటగది ఉండాలా, ఓకే వంటగది మీ అవసరం కాబట్టి మీకు ఒక వంటగది ఉండాలి. ఓకే మీరు పడుకోవడానికి మీకు 2 బెడ్రూమ్లు కావాలి, ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒకటి, మీకు ఒకటి అనుకున్నప్పుడు 2 బెడ్రూమ్లు ఉండాలి. ఓకే మీకు ఎర్లీ మార్నింగ్ గాలి రావాలి ఇంట్లోకి అని అంటే మీకు ఒక బాల్కనీ స్పేస్ ఉండాలి. దాంతోపాటు సన్సెట్ ఉండాలంటే సన్సెట్ మీ ఇంట్లోకి పడేలాగా ఒక విండోస్ ఉండాలి. ఇదంతా మీ మనసులోనే ఉండే ఆలోచనలు. మీ జీవితానికి ఏదైతే అవసరమో దానికి తగ్గట్టుగా ఇల్లు అనేది నిర్మించాలి అనేది ఆర్కిటెక్చరల్లో ఒక ధర్మం, ఆర్కిటెక్చరల్ సైన్స్లో ఒక నియమం అనేది హోవార్డ్ రోర్క్ యొక్క ఉద్దేశం. అంటే పని జరగాల్సిన రీతిలోనే జరగాలి అని చెప్పడం అనేది ధర్మం, కానీ అది యారగెంట్ కాదు. కానీ మరి చాలామంది మిగతా ఆర్కిటెక్ట్లు అందరూ కడుతున్నారు కదా. రోర్క్ పీటర్ కీటింగ్ కడుతున్నాడు, గై ఫ్రాంకన్ కడుతున్నాడు, హాల్కమ్ కడుతుంది, ఈయనొక్కడే అంత ఇదా అంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. వాళ్ళందరూ రొటీన్ పద్ధతిలో వెళ్తున్నారు, ఇతనేమో ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నాడు. ఇన్నోవేషన్ లేనప్పుడు ఇంకా మైండ్ ఎందుకు? దట్ ఈస్ వాట్ ది థంబ్ రూల్. ఇన్నోవేషన్ అనేది లేనప్పుడు ఇంక మైండ్ ఎందుకు? ఊరికి రిపిటేటివ్ పని చేయడానికి. రిపిటేటివ్ పని జంతువులు కూడా చేస్తాయి కదా. బతికినప్పుడు ఎంతో కొంత సృజనాత్మకత. మనం ఏదైనా ఇన్నోవేటివ్గా చేసినప్పుడు, ఇన్నోవేటివ్గా ఆలోచించినప్పుడు దాని ద్వారా వచ్చే ఆనందం, స్వేచ్ఛ, మన ఆత్మకి అందులో కలిగే ఆత్మానందం అనేది మనిషికి పుట్టుకతో వచ్చే హక్కు. ఆ హక్కుని ఎవరు హరిస్తున్నారు అని అంటే ఆ హక్కును పుట్టగానే పేరెంట్స్ కొన్ని కండిషన్స్ పెట్టి దాన్ని హరిస్తున్నారు. ఆ హక్కుని ఎవరు హరిస్తున్నారు అని అంటే గురువులనో, బాబాలనో, లేకపోతే వాళ్ళనో వీళ్ళనో అర్థం కానీ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లు ఉన్న కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చి మనిషిని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత లెక్చరర్లు, దాని తర్వాత ప్రొఫెసర్లు, దాని తర్వాత సమాజంలో మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు అందరూ ఒక కండిషన్ పెట్టడం వల్ల మనిషికి కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది వద్దు. కండిషన్స్ పెట్టే సొసైటీ, ఆ సామ్యవాదం ఇవన్నీ ఉండటం వల్ల మనిషి యొక్క ఆలోచన స్థాయి అనేది ఎదగటానికి అవకాశం ఉండదు. ముందు ఏ వ్యక్తి అయినా సరే తన కోసం బతకాలి. తన కోసం తాను ఎప్పుడైతే బతుకుతాడో తాను ఒక మర్రి చెట్టులాగా విస్తరిస్తే ఆటోమేటిక్గా ఆ మర్రి చెట్టు నీడలో మిగతా వాళ్ళు కూడా బతుకుతారు. దీనివల్ల సమాజానికి వచ్చిన నష్టం ఏమి లేదు అని ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడే ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ ఇది. అయితే ఇప్పుడు డొమినిక్ ఫ్రాంకన్ 4-5 పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇది అయితే ఒక పాయింట్. దీనికంటే ముందు టైం ఎంత అయింది? 34 అయింది. ఒక 5 minutes మాట్లాడదాం. భారతీయ సమాజానికి ఐన్ ర్యాండ్ గారు ఎంతవరకు ఉపయోగపడతారు? ఎందుకంటే ఐన్ ర్యాండ్ పుట్టింది రష్యాలో, ఐన్ ర్యాండ్ గారు బుక్ రాసింది అమెరికాలో. 14-15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె అమెరికా వచ్చింది. ఈ బుక్ని చదువుతున్న వ్యక్తి భారతీయుడు, మీరు భారతీయులే వింటున్న వాళ్ళు. అంటే అక్కడున్న పరిస్థితులకు ఆమె రాసిన బుక్ ఇప్పుడు మనకి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది అని మనం అనకాల ఆలోచించుకుంటే, తాను చెప్పింది ఒక సమాజానికి, లేకపోతే తాను చెప్పింది ఏదో సమాజానికి అతీతంగా ఉన్నదానికి కాదు. ఐన్ ర్యాండ్ గారు చెప్పింది ఒక వ్యక్తికి సంబంధించిన వాదం చెప్పారు. ఒక వ్యక్తిగతానికి సంబంధించిన
వ్యక్తివాదానికి అంటే మనిషి గురించి చెప్పారు. ఎక్కడైతే మనిషి గురించి చెప్పబడుతుందో ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకటే కాబట్టి డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది. సో వాట్ వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ది ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ యాజ్ ఇండియన్స్గా మనం ఐన్ ర్యాండ్ దగ్గర నుంచి తీసుకోవాల్సింది ఏంటి? డొమినిక్ ఫ్రాంక్ 4-5 పెళ్లి చేసుకుంది. ఇప్పుడు దీన్ని తీసుకోవాలా? పీటర్ కీటింగ్ డబ్బు కోసం దానికోసం లోబిగా ఒక లోభానికి గురై కెరీర్ మొత్తాన్ని తను అసలు ఆలోచన అనేదే చేయకుండా డబ్బు సంపాదించాడు, చివరికి బాధపడ్డాడు. టూహీ ఏమో పరహితవాదం సామ్యవాదం అని చెప్పి అందరికీ సమానంగా హక్కులు కల్పించాలి, అందరికీ సమానంగా న్యాయం చేయాలని దాని ద్వారా ఆలోచన స్థాయి చాలా అత్యధికమైన అద్భుతమైన స్థాయిలో ఉన్న వ్యక్తిని పక్కకి నెట్టేశాడు. సో అలా అది తీసుకోవాలా? గెయిల్ వైనాండ్ డబ్బు సంపాదించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ఒక్కొక్కరిని తొక్కుకుంటూ ఒక్కొక్కరిని చంపుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి చివరికి తాను నేను డబ్బు కోసం ఇదంతా చేశాను కానీ నా మనసులో నేను చాలా మంచివాడిని అని చివరికి సెల్ఫ్ రియలైజేషన్ అవుతాడు. సో దీన్ని తీసుకోవాలా? రోర్కేమో వ్యక్తిగతంగా మనిషి తన యొక్క స్వార్థంగా బతకాలి, తన యొక్క స్వార్థం అంటే తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనిని స్వేచ్ఛగా స్వతంత్రంగా చేయగలిగే హక్కు మనిషికి ఉంది కాబట్టి దానికోసమే బతకాలి అనేది తీసుకోవాలా? సో ఈ 5 విషయాల్లో మనం రోర్క్ యొక్క క్యారెక్టర్ని ఎక్కడెక్కడ ఏ క్యారెక్టర్ అయితే మనం తీసుకోగలిగే అవసరం ఉందో దాన్ని తీసుకోవాలి. డొమినిక్ ఫ్రాంకన్ 4-5 తిరిగింది, దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దట్ ఈస్ దేర్ కల్చర్. నాది ఇప్పుడు ఒకటే మాట, ఒకటే ఫిలాసఫీ. నేను యూట్యూబ్లో వీడియోస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కానీ నేను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు కానీ ఒకటే మాట నా మైండ్లో ఎప్పుడు ఉంటుంది. స్వామి వివేకానంద గారు చెప్పిన మాట, ఒక చెట్టుకి నీళ్లు పోస్తే నీటిలో ఉన్న బలాన్ని తీసుకొని చెట్టు తనంతట తానుగా ఎదుగుతుంది, అంతేగాని నీరులాగా చెట్టు మారిపోదు. అలాగే యాజ్ ఏ ఇండియన్ నువ్వు ఫ్రెంచ్ ఫిలాసఫీ చదివినా, జర్మన్ చదివినా, అమెరికా చదివినా, చైనా చదివినా, ఎవరిని చదివినా మనకి ఏది ఉపయోగపడుతుందో అందులో ఉన్న బలాన్ని తీసుకొని యూ హ్యావ్ టు గ్రో యాజ్ ఏ ఇండియన్. నువ్వు నీ స్వతహాగా ఇండియన్ లాగానే నువ్వు ఉండు, కాకపోతే అందులో ఉన్న బలాలు ఏమైనా ఉంటే తీసుకో. దట్ ఈస్ అ మోరల్ పాయింట్. సో ఏంటంటే సంపదని సృష్టించాలి అని అంటే ఇన్నోవేటివ్ పర్సన్స్కి అవకాశం ఇవ్వాలి. ఇన్నోవేటివ్ పర్సన్స్కి అవకాశం ఇస్తే వాడి స్వార్థంతో వాడు కాలిపోతూ సమాజానికి ఒక సృష్టినిస్తాడు, దానివల్ల సమాజం బెనిఫిట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఎపిసోడ్ 18. ఇంకా 2 ఎపిసోడ్లు ఉన్నాయి. సో ఈ 2 ఎపిసోడ్లు చేసిన తర్వాత ఒక వీడియో ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అనాలిసిస్ చేస్తూ ఇంకొక వీడియో చేస్తాను నేను. సో ఆ వీడియోలో దగ్గర ఒక 40-50 మినిట్స్ తీసుకుందాం. అసలు టూహీ యొక్క ఉద్దేశం ఏమిటి, ఎందుకు టూహీ అట్లా ప్రవర్తిస్తున్నాడు ప్రతి దగ్గర అనేది కొంతవరకు క్లారిటీ వచ్చింది. బట్ ఫైనల్గా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. డొమినిక్ ఫ్రాంక్ని ఎందుకు ఇంతమందితో తిరగాల్సి వచ్చింది, వైనాండ్ దగ్గర నుంచి కట్ చేస్తే టక్మని ఎందుకు రోర్క్ దగ్గరికి బయలుదేరాల్సి వచ్చింది, అంటే ఏమి రియలైజ్ అయింది అని ఒకటి. రోర్క్ క్యారెక్టర్ ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఇంకా మిగతా మన సహాయకంగా ఉండే క్యారెక్టర్లు, రోర్క్ వైపు ఉండే క్యారెక్టర్లు ఎవరెవరు, ఆస్టిన్ హెల్లరు, మైక్, స్టీవ్ మెలోరీ, వీళ్ళు. టూహీకి సపోర్టింగ్గా ఉండేవాళ్ళు గస్ వెబ్, కుక్, లూయిస్ కుక్, ఐక్, గార్డ్ ప్రిస్కాట్, వీళ్ళు. గెయిల్ వైనాండ్ చివరికి ఎట్లాంటి క్యారెక్టర్ అని మనం కన్క్లూజన్కి రావచ్చు. సో టోటల్గా 4 క్యారెక్టర్లు. ఈ 4 క్యారెక్టర్లకి సహాయకంగా ఉండే మిగతా 2 క్యారెక్టర్లు. సో వీటన్నిటి గురించి ఒక్కొక్క క్యారెక్టర్కి అనాలిసిస్ చేద్దాం లాస్ట్ వీడియోలో. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి, తెలుగువాణ్ణి. జై హింద్, జై భారత్.